హాయ్ అందరికీ. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. కొత్త సంవత్సరం అంటే తెలుగు కొత్త సంవత్సరానికి స్వాగతం. ఈ రోజు నుంచి అందరం కొత్తగా ప్రారంభిద్దాం. సో ఇవాళ ఏంటంటే మా పూజ గది అలానే మా దేవుళ్ళు చూపిస్తున్నాను. సో ఇవాళ మేము ఎలా పూజ చేసుకున్నాము అవన్నీ డీటెయిల్గా చెప్తాను. సో స్టార్ట్ చేస్తాము. సో ఇదేంటంటే ఆ, పూజ గది. సో సత్యనారాయణ స్వామి, అమ్మవారు, ఆ, శ్రీ వెంకటేశ్వర స్వామి, లలింగు, మీనాక్షి అమ్మవారు, వెంకటేశ్వర స్వామి, సాయిబాబా, శివం లింగాలు. వెంకటేశ్వర స్వామికి ఓన్లీ హెడ్ ఉంటుంది. ఇక్కడ చిన్న చిన్న పంచలోహ విగ్రహాలు, వినాయకుడికి అండ్ అమ్మవారు, లక్ష్మీ అమ్మవారు, మళ్ళీ అన్నపూర్ణాదేవి, కామాక్షి దేవి, చిన్న చిన్న పంచలోహం. సో డైలీ వీటికైతే మేము పూజలు చేసుకుంటాము. అయితే ఫస్ట్ పూలతో అలంకరిద్దాము. 99% డైలీ ఇంట్లో దీపారాధన కంపల్సరీ ఉంటుంది. నేను చేసినా చేయకపోయినా అమ్మ ఇంట్లోనే ఉంటారు కాబట్టి అమ్మ కంపల్సరీ చేస్తారు. ఒకవేళ నేను జాబ్కి వెళ్తాను కాబట్టి నాకు కుదిరినా కుదరకపోయినా అమ్మ మాత్రం కంపల్సరీ తన దినచర్య పూజతోనే స్టార్ట్ చేస్తుంది. ఇట్లా రికార్డింగ్ చేస్తున్నానని ముందే అన్ని దేవుళ్ళనన్నీ కడిగి పెట్టేసి దేవుళ్ళకి అన్ని బొట్లు పెట్టామండి. జస్ట్ ఇప్పుడు పూల అలంకరణ, జ్యోతి ప్రజ్వలన అండ్ ప్రసాదాలు ఎక్కించేస్తే ఇలా దేవుళ్ళకి నిండుగా పువ్వులు పెడితే చాలా అందంగా ఉంటారు కదా. దేవుళ్ళకి అందం వచ్చేదే పువ్వులతో. సో సో జ్యోతితో స్టార్ట్ అవుతాం. దీపం పెడతాం. ఓం గణనాన్వా గణపతిగం గవాహవామి జ్యేష్ఠరాజం బ్రహ్మణ ఆనత్సున్నీరవిశ్రీరసాదనం నమో దేవి సరస్వతి వాజేభిర్వాజినీపతి ధియోరనతమతో. మూడు వంతులు ఉన్నాయండి. కొంచెం పెడుతున్నాను. దీపం వెలిగించాక కుంకుమ పెట్టుకోండి.
సో ఇవాళ మా నైవేద్యాలు వచ్చి బొబ్బట్లు, ఇది ఫ్రూట్ సలాడ్ చేసాము. అన్ని ఫ్రూట్స్ కలిపి బనానా, యాపిల్, కొంచెం దానిమ్మ అన్ని వేసి ఒక ఫ్రూట్ మిల్క్, కస్టర్డ్ అందరం వేసి చేసాము. అసలైనది మెయిన్ ఇది ఉగాది పచ్చడి. అంటే వేరే గిన్నెలో పెద్ద పాత్రగా చేసామండి, కాకపోతే ఇక్కడ దేవుని దగ్గర చిన్నది పెడుతున్నాము. దీంట్లో ఏంటంటే మెయిన్ పులుపు, చేదు, వగరు, ఉప్పు, కారం, తీపి. తీపి కోసం బెల్లము, పులుపు కోసము చింతపండుని, దాని మామిడికాయలు, వగరు, ఉప్పు, కారము, చింతపండు అన్ని వేసి కలిసి, అంటే షడ్ రుచులు అంటారు కదా, అన్ని రుచులను కలిపి, ఉప్పు కారం అన్ని కలిపి మనలో ఉన్న చెడిని మంచిని అన్ని తొలగించి మంచినే మనకి తీసుకోవాలని దీని మీనింగ్ అన్నమాట. సో ఇలా మా ఉగాది పండుగని జరుపుకున్నాము. సో అంతా మంచిగా జరగాలని అందరూ బాగుంటుంది. ఇది మా ఉగాది పండుగ. మీరు ఎలా చేసుకున్నారు కామెంట్ చేయండి. అలానే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను మరి, మీ ఉషా.